ఒక పబ్లిక్ ఫిగర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన ప్రతిదీ వార్త అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ సామాన్య మానవుడు ఇంట్లోనికైతే వెళ్ళదు వెళ్తే కదా ఎవరు పట్టించుకోరుగా. కదా. అయితే అలాంటప్పుడు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాలి. ఆయన ఏం మాట్లాడినా అది సొసైటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఆయన చర్యలు కూడా అలాగ ఉండాలి. వాళ్ళ గురించి న్యూస్ రాయకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, ఎందుకంటే సొసైటీకి మంచి మెసేజ్ వెళ్ళదు కాబట్టి. అవునవును. కానీ రాయలేదన్న తర్వాత కొంతమంది రాస్తారు, కొంతమంది రాయకపోతే ఈ మిస్సింగ్ అనే ఇష్యూస్ వల్ల కూడా కొన్ని వార్తలు రాయాల్సి ఉంటుంది అనమాట. కరెక్ట్ కరెక్ట్. కానీ కుటుంబ వ్యవహారాల్లోనికి వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోనికి తొంగి చూడడం అనేది జర్నలిజం కాదమ్మా. మీరు నమ్మరు 80% సార్, కూడా. వారం రోజుల పాటు అక్కడ లైవ్ కెమెరాలు పెట్టిన సందర్భం ఉంది. ఆ న్యూస్ తప్ప ప్రపంచంలో ఇక ఏమీ లేదా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాయి ఛానల్స్. అది చాలా బాధ అనిపించింది సార్. నిజంగా నిజంగా ఎన్ని సమస్యలు ఉన్నాయండి మన హైదరాబాద్లోనే, బోల్డెన్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పోరాటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లే. కానీ సెలబ్రిటీలు లేదంటే ఒక డిపార్ట్మెంటల్ ఇష్యూస్లోనో లేకపోతే బాగా ఫెమిలియారిటీ ఉన్న పర్సన్స్ జీవితాల్లో ఏ చిన్న తేడా జరిగినా కూడా అక్కడ పెట్టేసి జనాలు అలాగే ఉన్నారు. ఇప్పుడు మనం కదా సార్ నడిపించాల్సింది వాళ్ళని, వాళ్ళందరూ నడిపించాలి. నియంత్రించలేని పరిస్థితి అయిపోయింది. అసెంబ్లీలో నిరసన చెప్తున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే వచ్చి గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి బొటనవేలు కట్ చేసుకోవడానికి ఆయన చాకు పట్టుకొని బొటనవేలుకి రెడీ అవుతున్నాడు. ఈ న్యూస్ పేపర్ ఒక నిమిషం ఆగండి అని కొన్ని న్యూస్ ఛానల్స్ అంటుంది. అదే టైంలో దిలీప్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఉన్నాను. దిలీప్ రెడ్డి గారు వచ్చి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఇట్లా అన్నిట్లో జరుగుతుంది, బుద్ధి ఉందా అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళని ఆపేసి ఆయన బయటకు లాక్కొచ్చి, సార్ ఏదైనా సమస్య ఉంటే మాట్లాడండి సార్ గవర్నమెంట్తో, ఇదేంటి సార్ అని చెప్పి. ఇది ఎలా ఉందంటే రోడ్డు మీద భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయి తలలు పీకలు నరికేసుకునే సిచ్యువేషన్లో మన వాళ్ళు వచ్చి వీడియో తీస్తున్నట్టుగా అట్లా ఉంటుంది అనమాట. అందు గురించి జర్నలిజం ఏంటి పబ్లిక్ ఏంటి అవసరం అనేది ప్రతి జర్నలిస్టు గ్రహించాలి మేడం. లేకపోతే ఫ్యామిలీస్లోనికి వాళ్ళ కుటుంబాల్లోన చాలా సున్నితమైన భావాలతో కొంతమంది ఉంటారు, కొంతమంది రఫ్గా ఉండొచ్చు, మేబీ వాళ్ళు తట్టుకోవచ్చు. కొంతమంది సున్నిత భావాలతో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. మీకు ఉదాహరణ, ఒక యూనివర్సిటీలో ఒక కాలేజీలో ఆ పిల్లాడు ఏదో ఆడి తాలూకు పనికిరాడు, దేనికి పనికిరాడు అనుకున్న టైంలో ఆ అబ్బాయి గురించి అనమాట, వీడి గే అందు గురించి ఇట్లా రూమ్మేట్స్ని ఇలా చేశాడు అని చెప్పి నేను రాశాను. వాళ్ళ తల్లి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నది అనమాట. అయ్యో, అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయన్నమాట. అందు గురించి మనం ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు చేయగాలి, మన వల్ల, మన వార్త వల్ల, మన అక్షరం వల్ల ప్రతి ఒక్కరు చదువుతారు కాబట్టి మనం సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి సమాజాన్ని సమున్నత దృష్టిలో తీసుకెళ్ళాలి. కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సమాజంలోని రుగ్మతలన్నింటినీ కుమ్మరించి వార్తలు రాయాల్సిన అవసరం లేదు మేడం. మంచి జరగాల, ఒక వార్త వల్ల, ఒక అక్షరం వల్ల మంచి జరగాలి జర్నలిస్ట్. అదన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి జర్నలిస్టు పనిచేయాలి మేడం. ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి అన్నారు. జర్నలిస్టులుగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు వచ్చారు కాబట్టి వాళ్ళని మేము జర్నలిస్టులుగా మనం కన్సిడర్ చేయాల్సింది ఎవరినైనా. ఏదైనా మొత్తానికి మీ యొక్క సందేశాన్ని నలుగురు చూస్తున్నారు అనేటప్పుడు ఆ నలుగురికి ఆదర్శంగా ఉండాలి. కొంతమందికి అనమాట ఒక సొసైటీ బాగుపడాలి, ఒక పబ్లిక్ బాగుపడాలి. ఈ కోవలో ప్రెస్ క్లబ్ అనమాట ఏం చేస్తుందంటే, ప్రెస్ క్లబ్ జస్ట్ ఇది అందరికీ రిక్రియేషన్ అనమాట. ఇలాంటి రకరకాల ఒత్తిడులతో వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడ రిలాక్స్ అవ్వడం కోసం హ్యాపీగా కూర్చొని చిట్ చాట్ మాట్లాడుకోవడానికి ఉంటుంది అనమాట. ఆ చిట్ చాట్లోనే చాలా విషయాలు ఉంటాయి, గ్రహించాలి. జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులతో కూర్చోవడం వల్ల మేము 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాం. మేము అనేక మంది జర్నలిస్టులను చూసాం, మా ఇద్దరము చూసాం. జర్నలిస్టులతో చాలా మందితో ఇంటరాక్ట్ అవుతాం. సీనియర్ని చూస్తే గౌరవించుకోవడం, ఇదంతా వృత్తిపరంగా మనం చేసుకోవాలి. దాంతో మనం ఒక సమున్నతంగా, ఒక పూజారి అనేటోడు పవిత్రంగా లేకపోతే గుడికి భక్తులు ఎలా వస్తారన్నట్టుగా మనం వార్త మనం పవిత్రమైన వృత్తిలో ఉన్నాం కాబట్టి పవిత్రంగానే బతకాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలా జర్నలిజంకి వస్తే ఆ విధంగా ఉండండి, లేకపోతే జర్నలిజం వైపు రాకండి. రకరకాల వృత్తులని ఉద్యోగాలు చేసుకొని నువ్వు బతకండి. ఒక ఇంట్రెస్టింగ్ ఏమిటా, న్యూస్ హాస్ బికమ్ ఎంటర్టైన్మెంట్ మేడం. సో మీరు అన్నదానికి ఒక యాక్టర్ ఇంటి దగ్గర అంత చేయాల్సిన అవసరం ఉందా అంటే, అన్ఫార్చునేట్లీ డిజిటల్ మీడియం, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినాక న్యూస్ హాస్ బికమ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ నో మోర్ దట్ సాంక్టిటీ న్యూస్ కు కొద్దిగా తగ్గింది. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఛానల్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్, చాలా గుడ్ థింగ్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇటువంటివి కూడా ఏంటంటే, మీరు ఆ పరిధి ఏంది, అసలు మనం ఏం కవర్ చేయాలా అంటే, ఒకటి మనం ఆయన ఇంటి బయట వరకు మనం కవర్ చేసాం, ఇంటి లోపలికి మనం మాత్రం వెళ్ళడానికి ఏ విధంగా మనకు అర్హత లేదు. అదే జర్నలిస్ట్ అంటే మీరు ఎథికల్గా చూసినా, ప్రొఫెషనల్గా చూసినా, యూ కాంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ వన్స్ హౌస్. ఆయన ఇంటి బయట వచ్చేమన్నా చేస్తే డెఫినెట్గా యూ కెన్ షో ఇట్. బట్ సిన్స్ ఈజ్ అ పబ్లిక్ ఫిగర్, దానికి ఒక యాక్సెప్టబిలిటీ ఉంటుంది కాబట్టి చూస్తారు.
బట్ అందులో కూడా చాలా మటుకు మనము డిలీట్ చేసి దాన్ని డైల్యూట్ చేసి చూపించాల్సినవి చాలా ఉంటాయి. అవును సార్. ఆయన కూడా బూతులు తిట్టుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా క్యాప్చర్ చేసి మనం వేసేయడం అనేది ఐ థింక్ ఇట్స్ కొంచెం ఇట్స్ వెరీ రాంగ్ అది. కానీ బట్ ఐ ఫీల్ న్యూస్ బట్ స్టిల్ మీడియా యాజ్ అన్ ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ మేడం. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మొన్న కోవిడ్ లో చూడండి సార్, కోవిడ్ ఫెంటాస్టిక్ జాబ్. ఏదైనా ఒక పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తున్నాయి లేదా న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయి, ఎంతో ధైర్యంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఎంతో దూరం వెళ్ళి ఆ వార్తను తీసుకొచ్చి అందరికీ తెలియజేస్తాం. అది చాలా ట్రెమండస్ జాబ్ యాక్చువల్లీ వాట్ వీఆర్ డూయింగ్. సిన్సియర్గా చేసేవాళ్ళం. అన్ని వ్యవస్థలు ఇంటికి పరిమితమైనవి, కానీ జర్నలిజం ఇంటికి పరిమితం అవ్వాలి. ఎగ్జాక్ట్లీ సార్, 24/7 వీఆర్ రెడీ అన్నట్టు ఉండాలి. అబ్సల్యూట్లీ. సో అందుకని ఈ వైద్యం అందకపోతే వైద్యం అందలేదన్నాం, వైద్యం అందితే పలానా దగ్గర వైద్యం బాగున్నది అని చెప్పేసాం. ఈ మెడిసిన్స్ వచ్చాయి, ఈ మెడిసిన్స్ వాడితే బాగుంటుంది, ఇట్లా బతికితే బాగుంటుంది, ఇట్లా లైఫ్లో స్టైల్ మార్చుకోండి, ఇన్ని జాగ్రత్తలు చెప్పింది ఈ జర్నలిజం. సో దట్ ఈ జర్నలిజం పవిత్రమైనది మేడం. ఈ జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. నిజం. అక్షరం రాసే ప్రతి అక్షరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నదని మేము ఫీల్ అవుతున్నాం. నిజం సార్. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే, ఇలాంటి సందర్భాలు మీడియా ముందు మాట్లాడే అవకాశం మాకు కూడా దొరకదు జనరల్గా. అంటే ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడానికి ఎప్పుడో కానీ దొరకదు. మొన్న ఒక రోజున ఒక హాస్పిటల్ వాళ్ళు వచ్చి కొత్తగా పెట్టామండి మేము ఇలా స్కిన్ క్లినిక్, కాస్మెటాలజీ, డెర్మటాలజీ మేము పెట్టాం, మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయాలండి, ఇట్స్ కమర్షియల్ ఇంటర్వ్యూ కింద, ప్రమోషనల్ ఇంటర్వ్యూ కాబట్టి అని వాళ్ళు ఏదో ఛానల్ వాళ్ళకి పే చేశారు. నేను వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే నేను క్వశ్చన్ చేసిన ప్రతిసారి అమ్మాయి ఫోన్లో చెక్ చేసుకుని చెప్తాను. అరగంట ఇంటర్వ్యూ అయిపోయింది, నాకు ఏంటి తప్పు చేస్తున్నాను ఫీలింగ్. ఇలాంటి వాళ్ళని నేను ప్రమోట్ చేస్తే ప్రజలు వచ్చి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పనిస్తే ఇంకాను నన్ను నమ్మి అంజలి గారు ఇంటర్వ్యూ చేశారు కాబట్టి నేను వచ్చానన్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. అంటే ఈవిడ చేసిందంటే జెన్యూనిటీ ఉన్న మనుషులు తప్ప చేయదు అనే పేరే తెచ్చుకున్నా ఇన్నాళ్ళలో. అలాంటి హాస్పిటల్ నేను ప్రమోట్ చేయను అని అనిపించి నేను వాళ్ళకి ఏమనుకోద్దండి, మీరు డబ్బులు కావాలంటే మీరు వెనక్కి తీసుకోండి, ఇలాంటి వాళ్ళు నేను ప్రమోట్ చేయను, లేదా మీరు ఛానల్కి డబ్బులు పే చేశారు కాబట్టి మంచి డాక్టర్ని మీరు తీసుకొచ్చిన రోజున నేను ఇంటర్వ్యూ చేస్తాను అని. ఆ రోజు నేను బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ వెరీ సారీ అండి, మేము తప్పు మాదే, ఆ డాక్టర్ అలాంటి వాళ్ళు మాకు తెలియదండి అని వాళ్ళు అంటారు. సో ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్గా ఇలాంటి క్వాలిటీ కంట్రోల్ అనేది పెట్టుకోవాలని నా హంబల్ రిక్వెస్ట్ ఒకటైతే. ఈ సందర్భంగా కొత్త నీరు ఎంతో వస్తూ ఉంటుంది ప్రతి ఇండస్ట్రీలోకి, మన జర్నలిజంలో కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. సో కొత్త నీరు, కొత్తగా వచ్చే జర్నలిస్టులకి, కొత్తగా వచ్చే ఛానల్స్కి, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మీ వంతు బాధ్యతగా మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? అంటే ఒకటి మేడం, ప్రొఫెషనలిజం పెరగాలి మేడం. సో చాలామందికి ఇప్పుడు జర్నలిజం వాల్యూ తగ్గింది అనేది ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అవును. బట్ దీనికి జర్నలిజం చేసిన కాంట్రిబ్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. అంటే మనము సొసైటీకి చేస్తున్న లాభము, మనం ఒక స్టోరీ రాస్తే అది గవర్నమెంట్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, గవర్నమెంట్ ఒక పాలసీని కూడా క్రియేట్ చేసుకుంటుంది. చాలా న్యూస్ పేపర్స్లో వచ్చిన రిపోర్ట్స్ మీద వాళ్ళ పాలసీస్ చేంజ్ చేసుకుంటారు. నాకే చాలా ఎగ్జాంపుల్స్ తెలుసు. సీనియర్ ఆఫీసర్స్ చెప్పాలి, నువ్వు రాసిన ఒక స్టోరీ కారణంగా ముఖ్యమంత్రి గారి పాలసీ చేంజ్ చేసినారా అని. ఇట్లా ఆ పాజిటివ్ ఇంపాక్ట్ చాలా మనకు తెలియకుండానే, మనకు చెప్పకుండానే గవర్నమెంట్లో కూడా చాలా చేంజెస్ తెస్తారు. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ఆర్ టేకెన్ వెరీ సీరియస్లీ మేడం అట్ ద గవర్నమెంట్ లెవెల్. నెగటివ్ రిపోర్ట్స్ కానీ ప్రతిదీ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి సీఎం వరకు రిపోర్ట్స్ వెళ్తాయి ఇవన్నీ. సో దాని మీద యాక్షన్ ఉంటుంది, యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇంత పాజిటివిటీ జరుగుతున్నా కూడా ఇది ఎక్కడ ప్రమోట్ కాదు. ఎంతసేపు నెగటివ్ జర్నలిజం అనగానే వీడు బ్లాక్మెయిల్ చేస్తాడని ఒకరు సెక్షన్ ఉంటుంది డెఫినెట్గా. లేకపోతే వీళ్ళందరూ వాళ్ళు ఇష్టం ఉన్నది చెప్పేస్తారు, ఈ పార్టీకి అమ్ముడు పోయిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా నెగటివ్ టాక్ ఎక్కువైపోయింది. అది ఆ నెగటివ్ టాక్ తప్పించుకోవాలంటే నా ఉద్దేశం ఒకటి ఏంటంటే, ఇప్పుడు లాయర్స్కి ఎట్లాగో మీరు లాయర్గా పని చేయాలంటే మీరు ఎల్ఎల్బి చేయాలి. రకరకాల అంటే ఈ ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక బేసిక్ డిగ్రీ ఒకటి ఉండాలి మేడం. జర్నలిజం వచ్చే వాళ్ళకి మీరు డెఫినెట్గా వాళ్ళు డిగ్రీలోనూ ఒక జర్నలిజం కోర్స్ చేసి, లేకపోతే పీజీలోనూ జర్నలిజం కోర్స్ చేసిన వాళ్ళనే మేనేజ్మెంట్స్ ఎంకరేజ్ చేసి చాలా మటుకు 50% వరకు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే యంగ్ మైండ్ మీరు ఎట్లా షేప్ చేసే అట్లాగే అవుతుంది. అప్పుడు నేర్చుకున్న పాఠాలు డెఫినెట్గా అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాడు. సొసైటీ అతను వేరే కారణం ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా బ్యాక్ ఆఫ్ మైండ్ నువ్వు నేర్చుకున్నది నేను ఎక్కడో పాజిటివ్ వేలో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాను. సో ఐ థింక్ ఐ ఫీల్ టు మేక్ ఇట్ మోర్ ప్రొఫెషనల్, ఐ థింక్ ఆర్గనైజేషన్స్ షుడ్ చేంజ్ ఫస్ట్. They should encourage people, studied journalism and come into journalism. Absolutely. అటువంటి వాళ్ళని చేస్తే డెఫినెట్గా అట్లాగే ప్రెస్ క్లబ్ లాంటి అసోసియేషన్స్, మీడియా అకాడమీ కానీ యూనియన్స్ కూడా ఉన్నాయి. సో యూనియన్స్ వాళ్ళు డెఫినెట్గా జర్నలిస్ట్ వెల్ఫేర్ యాంగిల్లో వాళ్ళు ఎక్కువ పనిచేస్తారు. ఐ థింక్ ప్రొఫెషనల్ యాంగిల్లో ప్రొఫెషనలిజం పెంచడానికి ప్రెస్ క్లబ్ కానీ మీడియా అకాడమీ కానీ
ఇంకెక్కువ రోల్ తీసుకోవాలని నా అభిప్రాయం. సరే, రాబోయే జర్నలిస్టులకు కానీ కాబోయే జర్నలిస్టులకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? పర్టికులర్గా ఇప్పుడు రవికాంత్ రెడ్డి గారు అన్నట్టుగా జర్నలిజం అనేది ఒక కోర్స్ చేసుకొని వస్తే ఆయనకు ఒక విలువలు ఉంటాయి, ఉమ్, కొన్ని విలువలు పాటించాలి. మనం ప్రతిదీ జర్నలిజం చేసి పసుపు రంగు వేస్తున్నారు, ఇలాంటివి ఎల్లో జర్నలిజం అంటున్నారు, కీ హోల్ జర్నలిజం అంటున్నారు, ఇలాంటివి చేయకూడదు. రకరకాలు అంటున్నారు జర్నలిజంని. జర్నలిజం అనేది పవిత్రమైన వృత్తం ఇది. ఈ పవిత్రమైన వృత్తిలో ప్రతి జర్నలిస్టు చాలా నిబద్ధతతో పనిచేయాలన్నమాట. మనం ఒక వార్త రాసామంటే దాని తాలూకా స్పందన ఎలా ఉంటుంది, దాని తాలూకు ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకొని ప్రతి ఒక్కడు చాలా సీరియస్గా, చాలా పవిత్రంగా వృత్తి ధర్మాన్ని పాటించాలి. జర్నలిజం వృత్తి ధర్మం అనమాట అది. ఈ జర్నలిస్టులుగా కాకుండా వేరే వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఏది చేసినా నడుస్తుంది, ఎందుకంటే ఆ ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఈ సొసైటీని, సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపాల్సిన జర్నలిస్టే ఒక తప్పుగా వ్యవహరిస్తే అది సమంజసం కాదు. అది ఇప్పుడు ఒక గవర్నమెంట్ కొత్తగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది, మేబీ హైడ్రా లాంటిది ఏదైనా వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఆ హైడ్రా ఎలా పనిచేస్తుంది ఏంటి, మంచిగా పనిచేస్తుంది కాబట్టి మంచిగా చూపించాలి. మంచిగా పనిచేయనప్పుడు ఇది ఇక్కడ తప్పు జరుగుతుంది అనేటప్పుడు తప్పును డెఫినెట్గా చూపించాలి. వ్యవస్థల్లో లోపాలను చూపించాలి, వ్యవస్థను సెటరేట్ చేసేటట్టుగా మార్గదర్శకం చేయాలి ఎప్పుడైనా జర్నలిస్ట్ అనేటప్పుడు. అంతేగాని ఒక దుష్ప్రచారం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాంగ్ న్యూస్ అనేది ఇవ్వకూడదమ్మా జర్నలిస్టులు అనేటప్పుడు. ఈ జర్నలిజం అనేది బేసిక్స్గా ఒకవేళ జర్నలిజం స్కూల్ నుంచి వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేనప్పుడు జర్నలిజం సీనియర్స్ నుంచి అయినా నేర్చుకోవాలా. సీనియర్స్ని అనుసరిస్తే చాలా ఉంటుంది. మేము పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని, ఏవికే ప్రసాద్ లాంటి వాళ్ళని, నండూరు రామ్మోహన్ రావు లాంటి వాళ్ళని, ఇలాంటి గొప్ప గొప్ప జర్నలిస్టులని, వీళ్ళు జర్నలిస్టులు రాసిన ఆర్టికల్స్ చదవాలి, పాత పుస్తకాలు చదవాలి, లిటరేచర్ చదవాలా, ఆ వార్తలు ఎలా రాశారు, సిచ్యువేషన్ అప్పుడు ఎలా స్పందించారు జర్నలిజం, ఇవన్నీ నేర్చుకోవాలమ్మా. అంతేగాని అప్పటికప్పుడు రొటీన్గా వచ్చి వార్తలు రాసేయడం అనేది చాలా. మీరు ఇందాక పొత్తూరు వెంకటేశ్వరరావు గారిని ఆయన ఇంటర్వ్యూ చేయడానికి నేను వెళ్ళినప్పుడు అంతా సీరియస్గా అయిపోయింది, సరదాగా ఒక క్వశ్చన్ అడుగుదాను, మీది లవ్ మ్యారేజ్ అని అడిగాను. ఆయన సీరియస్గా, అమ్మాయి నేను జర్నలిస్ట్ని, ఈ ప్రశ్నలు నన్ను అడగచ్చా? సీరియస్నెస్ అట్లా ఉంటుంది. అంటే ఇది జరిగి కూడా ఒక 10 ఏళ్ళు అయింది సార్. 10 ఏళ్ల క్రితం నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను ఆ మాట అన్నారు. అన్న తర్వాత నేను ఒక గంట కూర్చున్న ఇంటర్వ్యూ అయిన తర్వాత, ఎందుకు సార్ అందులో తప్పే ఉందంటే, అడగకూడదు, నువ్వు విరిగా కనుక్కో, మీడియా ముందు అడగాల్సిన అవసరం ఏముంది నువ్వు అది అన్నారు. నేను చాలా నేర్చుకున్నాను సార్. మీరు అన్నట్టు సీనియర్స్ ఎప్పుడైతే ప్రెస్ క్లబ్కో జర్నలిస్ట్ అసోసియేషన్కో వస్తారో, జూనియర్స్ వినడానికో వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికో వస్తారో, ఎన్నో విషయాలు మంచి చెడు మాట్లాడుకుని వాళ్ళలో గొప్ప మార్పు వస్తుంది డెఫినెట్గా. సరే, ఇప్పుడు అంటే మన తెలంగాణ అసోసియేషన్లోనే ఒక తాటి మీద లేరు, కొంచెం రెండుగా స్ప్లిట్ అయి ఉన్నారా, వీళ్ళని మనం కలిపే అవకాశం ఉంటుందా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కలపగలుగుతాం, ఎందుకు ఈ వ్యతిరేకత అనేది వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి అట్లా రెండుగా విడిపోయేది ఏం లేరు మేడం. అంటే ఉద్యమం టైంలో డెఫినెట్గా, ఇప్పుడు మన తెలంగాణలో ఉద్యమం టైంలో, ఇప్పుడు మన తెలంగాణలో 2 పార్టీలుగా ఉన్నారా అంటే లేదు. అంటే ఇవి యూనియన్స్ ఉన్నప్పుడు మీరు కార్మిక సంఘం తీసుకోండి, ఒకటే కంపెనీలో పనిచేసినా అక్కడ కూడా స్ప్లిట్ అవుతారు అది. బట్ అందరు కూడా ఏదో ఒక రకంగా పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేయాలని చూస్తారు. లేకపోతే ఇంకొకటి లీడర్షిప్ ఇష్యూస్ వస్తాయి, నేను లీడర్గా ఎదగలేకపోతున్నాను, ఇంకొక సంఘం ఇంకొకరు పెట్టుకుంటారు. ఇది మీరు ఏ ప్రొఫెషన్లో చూసినా ఇది ఉంటుంది. ఎలా ఉందంటే స్టేట్ టు స్టేట్లో, ఇంటర్ స్టేట్లో కొట్టుకుంటే దేశం కోసం ఎప్పుడు మనం పాటు పడతాను రా బాబు అన్నట్టుంది పరిస్థితి. అంటే తప్పదు మేడం అది. బట్ మల్టిపుల్ లీడర్షిప్, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్, మల్టిపుల్ సెంటర్స్ అనేవి ప్రతి ప్రొఫెషన్లోనూ అవి మనకు. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ కరెక్ట్. కాంట్ డినై. బట్ ఏమైనా అందరం కలిసి ఒక మంచి కోసం అయితే పోరాడాలి సార్ డెఫినెట్. అంటే ఏదైనా ఇష్యూ వస్తే డెఫినెట్గా అందరు కలిసి, జర్నలిస్టులు అందరూ, ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఉంది, ప్రెస్ క్లబ్లో అన్ని సంఘాల వాళ్ళు మెంబర్స్ ఉంటారు, అన్ని పొలిటికల్ ఐడియాలజీలో కూడా మెంబర్స్ ఉంటారు. సో ప్రెస్ క్లబ్ వేదిక చేసినప్పుడు అందరు కలిసి వస్తారు, కలిసి చేస్తాం. సో అది ఐ థింక్ జర్నలిస్టులకు సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు డెఫినెట్గా మాత్రం అందరు కలిసి చేస్తారు. అందులో భిన్నాభిప్రాయాలు, ఒక్కొక్క పార్టీకి మద్దతు కొంతమంది ఉండొచ్చు, వాడి వ్యక్తిగతంగా కొన్ని ఇది ఉన్నప్పుడు కూడా, డిఫరెంట్ యూనియన్స్ ఉన్నప్పుడు కూడా, ప్రెస్ క్లబ్ అయితే మాత్రం అందరికీ ఒకటే వేదిక. ఇది ప్రెస్ క్లబ్ అనేది అన్ని రకాల జర్నలిస్టులు, అన్ని యూనియన్ జర్నలిస్టులు కూడా కలుసుకునే వేదిక ఇది. సో దట్ ఇక్కడి నుంచి డెఫినెట్గా మీరు అన్నట్టుగా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి అభిప్రాయంతో జర్నలిస్టులు, అందుకే ప్రెస్ క్లబ్కి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నది అనమాట. ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏంటంటే ఏ పార్టీది ఆ పార్టీ ఉండొచ్చు, ఏ పార్టీ ఏ యూనియన్ ఆ యూనియన్ ఉండొచ్చు, కానీ అందరూ కలుసుకునే వేదిక ఇది. కాబట్టి ఇక్కడ డెఫినెట్గా
ఒక మంచి చర్చ జరగాల, మంచి భవిష్యత్తులో జర్నలిస్ట్ ఎలాగ ఉండాలి, ఎస్ సార్. జర్నలిస్టులను కొద్దిగా ఎవరైనా పొరపాటు ఎక్కడ జరిగితే దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం ఉండేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని అనుకుంటాను. మా నెక్స్ట్ కమిటీలు సార్ డెఫినెట్గా సార్, డెఫినెట్గా ఆ వేదిక చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా సార్. మా వంతు బాధ్యత ఏదైనా ఉన్నా మాకు చెప్పండి, తప్పకుండా నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తాను. ఓకేనా. అండ్ ఒక చెడుని ఎదిరించడానికి ఒక మహాశక్తిగా మన జర్నలిస్టులు అందరూ ఒక తాట మీదకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇద్దరికి ఇంత సమయం తీసుకున్నందుకు క్షమించాలి, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మీరు ప్రెస్ క్లబ్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. ఎంత కాలం నుంచి మీరు ఇక్కడ అసోసియేట్ అయి ఉన్నారు? ఒకసారి మీ గురించి మాకు చెప్పండి. మేడం నా పేరు రామచందర్ అండి. నేను 1989 దసరా రోజు ప్రెస్ క్లబ్లో జాయిన్ అయినండి. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే పనిచేస్తున్నాను. రైట్. ఒకసారి మాకు ప్రెస్ క్లబ్ ఒకసారి చూపిస్తే, ఇక్కడ అంటే ఏ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ ఏ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అనేది మాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రెస్ క్లబ్లో డేలనేమో ప్రెస్ కాన్ఫరెన్సెస్, కమ్యూనిటీకి సంబంధించిన మీటింగ్లు, సెమినార్స్ ఇవి జరుగుతుంటాయి మేడం. ఇక్కడ అదంతా జరిగేది ఎక్కడండి? ఏసీ హాల్, నాన్ ఏసీ హాల్ రెండు ఉన్నాయమ్మా. ఆహా, ఇక్కడ ఇది మధ్యాహ్నం అంతా మీటింగ్లు నడుస్తుంటాయి. సాయంత్రం ఏమో రిక్రియేషన్ అనమాట. జర్నలిస్టులు అంతా అవును అవును, వాళ్ళు వచ్చి ఈవినింగ్ సాయంత్రం వచ్చి రిలాక్స్ అవుతారు అనమాట. True. డే అంతా కష్టపడే అలసిపోతారు కాబట్టి ఆయన దానికని చెప్పేసి ఎస్ సాయంత్రం అండి, ప్లీజ్. ఫ్యామిలీస్ Yes, కూడా yes. వస్తారు. అవునండి, ఇప్పుడు అదే అన్నారు ఇందాక మాట్లాడినప్పుడు, ఉమ్. ఫ్యామిలీస్ వచ్చే విధంగానే ప్లాన్ అదే. చేస్తున్నామండి అని చెప్పని. ఇక్కడ ఇది ఉమెన్స్ రూమ్ ఇది. యా, ఇది మహిళా జర్నలిస్టులకి స్పెషల్ గా వీళ్ళు ఒక రూమ్ కట్టడం జరిగింది. మహిళా Yes, ma'am. జర్నలిస్టులు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యల గురించి కానీ ఎలాంటి మీటింగ్స్ కానీ వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా అంతేనా? ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు దాంట్లో మేము ఓహో ఓహో, రైట్. ప్రెస్ క్లబ్ లాన్స్ మేడం ఇవి. ఆహా, నైట్ లో ఇక్కడ ఇప్పుడు క్రికెటే కానీ వేరే కొత్త Hmm. కొత్త ప్రోగ్రామ్స్ ఏ వచ్చినా కూడా అవును ఇక్కడ అవును. ప్రొజెక్టర్ పెట్టి స్క్రీన్ చేస్తాం అక్కడ. ఓ, వీళ్ళు ఇక్కడ చూసుకొని వచ్చిన జర్నలిస్టులు ఇక్కడ Hmm. రిలాక్స్ అవుతుంటారు అనమాట. అయితే అంటే ప్రెస్ క్లబ్ లో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏదైనా అకేషన్స్ కూడా వాళ్ళు ఫంక్షన్స్ అవి కూడా చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్ చేసుకుంటారు, వెడ్డింగ్ యానివర్సరీస్. 100 మెంబర్స్ కెపాసిటీ ఇది. దీంట్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ కాన్ఫరెన్స్లు. ఇప్పుడు నైట్ లో వీళ్ళు మెంబర్స్ ఫ్యామిలీస్ గిట్ట బర్త్డేస్ గిట్ట చేసుకుంటారు మేడం. ఇది ప్రెస్ క్లబ్ బోర్డ్ రూమ్. ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు. ప్రెస్ క్లబ్ ఆఫీస్ రూమ్. ప్రెస్ క్లబ్ మెంబర్స్ ఫ్యామిలీస్ వస్తే ఇక్కడ వాళ్ళ పిల్లలకి ఆడుకోవడానికి చిల్డ్రన్స్ పార్క్ చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది.